ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం గురువారం జన్మించిన వారి జాతక చక్రం గురించి తెలుసుకుందాం. గురువారం జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితంపై ఏ గ్రహం ప్రభావం ఉంటుంది అనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం. గురువారం జన్మించిన వారిపై బృహస్పతి ప్రభావం. గురువారం పుట్టిన వారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఆయన. గురుడు అత్యంత దయగల గ్రహంగా చెప్పబడ్డాడు. బృహస్పతిని గురువు అంటారు. బృహస్పతి ప్రాతినిధ్యం వహించే గురువారం పుట్టిన జాతకులలో పెరుగుదల, శ్రేయస్సు, ఆశావాదం, విస్తరణ, ఆనందం మరియు హాస్యం ఉన్నాయి. బలమైన బృహస్పతి వ్యక్తికి తెలివితేటలు, జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. బలహీనమైన బృహస్పతి వ్యక్తి యొక్క విద్యను గందరగోళానికి గురి చేస్తాడు. సంబంధాలలో సమస్యలను కలిగిస్తాడు. వ్యక్తికి అగౌరవాన్ని కలిగించవచ్చు. కుటుంబ వివాదాలకు కారణం కావచ్చు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవచ్చు. గురువారం జన్మించిన వ్యక్తుల స్వభావం. గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంలో అనేక కలలు కంటారు. వారికి కోరికలు అపరిమితం. వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఒక్కోసారి తమ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి వారు భయపడరు. వారు ఆశావాదులు మరియు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారికి హెచ్చుతగ్గులు జీవితంలో భాగం. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమిస్తారు. వారు ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు. వారు జీవితం మరియు వ్యక్తుల పట్ల ఉదారమైన మరియు ఉల్లాసమైన వైఖరిని కలిగి ఉంటారు. వారు కూడా భావోద్వేగంగా ఉండవచ్చు. వారు బహిరంగంగా ఏడవవచ్చు. అదే సమయంలో వారు చాలా దృఢంగా కూడా ఉండగల మనస్కులు. వారు ఉదాత్త మనస్తత్వం గలవారు. వారు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు. అనారోగ్యకరమైన గాసిప్లపై ఆసక్తి చూపరు. అయినప్పటికీ వారు మోసానికి గురవుతారు. గురువారం జన్మించిన వ్యక్తులు కొన్నిసార్లు సమాజానికి నుండి చాలా దూరంగా ఉంటారు. కొన్ని సందర్భాలలో వారు అహంభావంతో ఉంటారు. వారు నిష్కలంకంగా మర్యాదగా ఉండగలిగినప్పటికీ వారు నిరాశపరిచే విధంగా కృతజ్ఞత లేనివారుగా కూడా కావచ్చు. వారి కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో చాలా పేలవంగా ఉండటం వీరిలో ఒక లోపంగా చెప్పొచ్చు. గురువారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం. గురువారం జన్మించిన వ్యక్తులు ప్రతిదీ అందంగా ఉండాలని కోరుకుంటారు. వారు తెలివైన వారు. వారు ఇతరుల కంటే మెరుగైన పరిస్థితిని గ్రహించగలరు. వారు త్వరగా నేర్చుకునేవారు. వారు అబద్ధాలు చెప్పరు, మోసం చేయరు. వారు సహజీవనం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు స్వేచ్ఛగా జీవించటాన్ని కోరుకుంటారు. వారు కలవరపడటం లేదా ఆందోళన చెందడం చాలా అరుదు. వారు అంచనాలు లేకుండా ఉండటానికి ఇష్టపడతారు. గురువారం జన్మించిన వ్యక్తులు చాలా సమయం కలిసి గడిపినప్పటికీ చాలా అరుదుగా స్నేహం చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ తమను లోతైన తెలివిగల వ్యక్తులుగా గుర్తించాలని వారు కోరుకోవచ్చు. వారు చాలా అరుదుగా కృతజ్ఞతలు తెలుపుతారు. వారి పేలవమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు శత్రువుల ద్వారా అపకీర్తిని కలిగిస్తాయి. గురువారం జన్మించిన వ్యక్తుల వృత్తి. గురువారం జన్మించిన వ్యక్తులు పాలించడానికి జన్మించిన సహజ నాయకులు. వారు తమ సహోద్యోగులను గౌరవిస్తారు. టీంలో కలిసికట్టుగా పనిచేస్తారు. వారు ప్రతిఫలంగా ఇతరులచే గౌరవించబడతారు. ఎంటర్టైనర్గా వారు సమాజపు పల్స్ పట్టుకుంటారు. వారు మంచి అతిథేయులుగా ఉంటారు. ఇతరులతో బాగా కలిసిపోతారు. వారు తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలను బాగా సమతుల్యం చేసుకోగలరు. వారు బెస్ట్ పర్సన్స్ లాగా పని చేయలేరు. వారు వైవిధ్యం మరియు మార్పు కోసం జీవిస్తారు. వ్యవస్థాపకులుగా వారు ప్రతిష్టాత్మకంగా మరియు పట్టుదలతో ఉంటారు. గురువారం జన్మించిన వారి వివాహ జీవితం. గురువారం జన్మించిన వారు తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలను వదులుకోరు. గురువారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా నిజాయితీగా మరియు స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. వారు ప్రేమించడం సులభం. వారు ప్రయాణించడానికి ఇష్టపడతారు. వారు సాహసోపేత స్వభావం కలిగి ఉంటారు. వారు కఠినమైన భావాలను కలిగి ఉండకపోవచ్చు. వారు ప్రతీకారం తీర్చుకునేవారు కాదు. వారు నవ్వడం మరియు సరదాగా గడపడం ఇష్టపడతారు. వారు తెలివితేటలు మరియు జ్ఞానంలో ఉన్నతంగా ఉండటం వల్ల భాగస్వామికి న్యూనతా భావాలు కలుగుతాయి. గురువారం జన్మించిన వ్యక్తులు కోపంపై మంచి నియంత్రణ కలిగి ఉంటారు. కాబట్టి వారి వివాహ సంబంధాలు విభేదాలు ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయి. గురువారం జన్మించిన వారు మంచి ఆరోగ్యవంతులు. గురువారం జన్మించిన వారు సాధారణంగా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. వారు మంచి ఆహారాన్ని ఇష్టపడతారు. వారికి జీర్ణ సమస్యలు కూడా ఉండవచ్చు. వారి అదృష్ట సంఖ్య 3. వారు ఖచ్చితమైన ఎత్తు, స్పష్టమైన చర్మం కలిగి ఉండవచ్చు. ఆకర్షణీయంగా కూడా ఉండవచ్చు. వీరికి పసుపు, కుంకుమలు శుభప్రదమైన రంగులు.
వారు మతం వైపు మొగ్గు చూపుతారు. వారి లక్కీ స్టోన్ పసుపు నీలమణి.